ఇలిమ టిఎస్ బీపాస్ భవన నిర్మాణ లేఅవుట్ అనుమతుల్లో ఇటు పారదర్శకత పెంచడానికంటూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన పోర్టల్ దరఖాస్తు దగ్గర నుంచి అనుమతుల దాకా అన్నింటినీ ఇందులో నమోదు చేయడం ద్వారా అవకతవకలను అరికట్టవచ్చన్నది లక్ష్యం. కానీ నిబంధనల ఉల్లంఘనకు అలవాటు పడిన కొందరు టిఎస్ బీపాస్ను బైపాస్ చేసి ఆఫ్లైన్లో అనుమతులు పొందారు. ఆయా ఫైళ్లను అధికారులు ఆన్లైన్లో నమోదు చేయకుండా మాయం చేశారు. వందలాది దరఖాస్తులను ప్రధానంగా బహుళ అంతస్తుల భవనాల దరఖాస్తులన్నింటినీ ఆఫ్లైన్లోకి మార్చేసి అనుమతులు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. బడా రియల్ ఎస్టేట్ సంస్థలు ఇటు డెవలపర్లకు చెందిన కీలక ఫైళ్లు ఇలా మాయమయ్యాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. భవన నిర్మాణ అనుమతులు వేగవంతంగా పారదర్శకంగా ఆన్లైన్లో ఇచ్చేందుకు 3 ఏళ్ల క్రితం నాటి సర్కార్ టిఎస్ బీపాస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో భవన నిర్మాణ అనుమతులు లేఅవుట్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. తద్వారా సత్వరమే నిర్మాణ అనుమతులు పొందడంతో పాటు దరఖాస్తు ఏ అధికారి వద్ద ఉందో ఆన్లైన్లో దరఖాస్తుదారు తెలుసుకునే అవకాశం కల్పించామని ప్రకటించింది. 21 రోజుల్లో అనుమతులు వస్తాయని, ఏ అధికారి వద్దనైనా నిర్ణీత సమయాన్ని దాటి దరఖాస్తు ఆగితే ఆ అధికారికి జరిమానా విధించేలా చట్టాన్ని రూపొందించామని వెల్లడించింది. అప్పట్లో కొందరు అధికారులకు జరిమానా కూడా విధించారు. 100 నుంచి 500 చదరపు గజాల్లోపు స్థలంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించని అధికారులపై ఈ జరిమానాలు విధించడం జరిగింది. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, గుడ్ మార్నింగ్. మొత్తంగా టిఎస్ బైపాస్ కు సంబంధించినటువంటి విషయంలో ఆన్లైన్ లో దరఖాస్తులు అనుమతులకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేకూర్చారని చెప్పేసి భావిస్తోంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇష్యూస్ ని ఇబ్బందులు అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని టిఎస్ బైపాస్ కు సరైన పత్రాలు లేకుండా పర్మిషన్ ఇచ్చినటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఒక లిస్టు కూడా రెడీ చేసినట్టు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే ఉద్దేశపూర్వకంగా అనుమతులు ఇస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి వారిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తూ పేరున్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు కావచ్చు, లేకపోతే డెవలపర్లకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలాంటి లేఅవుట్లకు అనుమతులు పొందారు, తద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి, అన్ని అక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. పర్టికులర్ గా హెచ్ఎండిఏతో పాటు గ్రేటర్ అధికారులు ఈ అంశంపైన పూర్తి స్థాయి ఆందోళన అయితే నెలకొంది. ఎందుకనంటే హైదరాబాద్ కి ఉత్త స్థాయిలో ఆదాయం తీసుకొచ్చే అంతా కూడా హెచ్ఎండిఏతో పాటు జిహెచ్ఎంసీ, అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్ ఈ సంబంధిత విభాగాలన్నింటిలో భారీ స్థాయిలో అక్రమాలకు సంబంధించినటువంటి విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా భావిస్తా ఉంది. ఇప్పటికైతే ఈ 10 ఏళ్ల పీరియడ్ లో జరిగినటువంటి అంశాలపైన, అదేవిధంగా ఇతరత్ర ఇష్యూస్ పైన సీరియస్ గా దృష్టి పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈ జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, హెచ్ఎండబ్ల్యూఎస్ తదితర డిపార్ట్మెంట్స్ తో పాటుగా ఏళ్ల తరబడి ఒకే శాఖలో ఉంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి పలువురు ఉన్నతాధికారుల పైన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని భావిస్తా ఉన్నారు. సో దానిలో భాగంగా ఈ లిస్టు రెడీ అయిన తర్వాత ఒక్కొక్కరిగా బయట విప్పాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రైట్, థాంక్యూ రాజేష్.